సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అండర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్స్ బీన్ సో లాంగ్ నేను ఒక వీడియో చేసి. సో ఈరోజు మనం గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ గురించి మాట్లాడుకుందాం. సో థీసిస్ ఏంటి, నాన్ థీసిస్ ఏంటి, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అసలు ఎట్లా రావాలి, నీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఎ జిఆర్ఏ, ఇవన్నీ మాట్లాడుకుందాం. మనతో పాటు ఈరోజు మా వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉంది, సాయిలక్ష్మి. సో హాయ్ సాయిలక్ష్మి. Hi Rishta, ఫస్ట్ how ఆఫ్ are ఆల్ you? థ్యాంక్ యూ నా వీడియోలోకి Thank you వచ్చినందుకు. so much for inviting me. యా, ఐఎమ్ గుడ్. హౌ యూ డూయింగ్? I'm good. సో ఈరోజు మనం మొత్తం అసలు ఎక్స్పీరియన్స్ ఏంది నీది, ఎందుకు మాస్టర్స్కి రావాలనుకున్నావు, మాస్టర్స్లో నీ కోర్స్ ఏంది, నీ జర్నీ ఏంటి జిఆర్ఏలో, అవన్నీ మాట్లాడుకుందాము. సో ఆర్ యూ రెడీ టు షేర్ విత్ అవర్ ఆడియన్స్, అవర్ సబ్స్క్రైబర్స్? Sure. ఓకే, I'm ready to share each and everything that I have experienced in my masters. నైస్. మన తెలుగు ఛానల్ కాబట్టి మనం తెలుగులో మాట్లాడాలి. తప్పకుండా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్స్కి రావాలన్న థాట్ ఎందుకు వచ్చింది, బీయింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్? నీకు దేంట్లో So, ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనము. okay. సో నా గ్రాడ్యుయేషన్ నా అండర్ గ్రాడ్యుయేషన్ 2018లో కంప్లీట్ అయింది, ఓకే 2018 ఏప్రిల్లో. అండ్ ఓకే 2018 ఏప్రిల్ 26th నా లాస్ట్ ఎగ్జామ్ అయితే మే 2nd నా జాయినింగ్ డేట్ కంపెనీలో. ఆసమ్. సో నాకు ఈ మధ్యలోనే నాకు మాస్టర్స్ చేసేది ఇంట్రెస్ట్ అన్నమాట. సో అప్పుడే నేను జిఆర్ఈకి కానీ ఐఎల్స్కి కానీ ప్రిపేర్ అవడం జరిగింది. కానీ 2018 నుంచి. 2018 కాదు, 2017లో మా ఫ్రెండ్స్ అందరం మేము అప్లై చేసుకున్నాం, స్లాట్ అంతా బుక్ చేసుకున్నాం ఓకే రాసేదానికి. సో అప్పుడేమైంది, డాడీ ఇంట్లో పంపలేదు. ఓకే డాడీ ఇంట్లో పంపలేదు. లేదు లేదు నువ్వే అంటే, నేను ఎప్పుడు హాస్టల్లో లేను కదా, సో నువ్వు ఉండలేవు, ఆ, ఆ, అంత అంటే ఐ మీన్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే అవి చూసుకో అనేసి అన్నారు అనమాట. సో ఓకే అట్లా నేను ఎగ్జామ్ అనేది వెళ్ళకుండా రాయటం జరగలేదు. సో ఓ వేస్ట్. దాని తర్వాత ఇంక నాకు జాబ్ వచ్చింది. కాల్ లెటర్ రావటంతోనే ఫస్ట్ చెన్నై లొకేషన్ అన్నమాట. మ్, ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ ప్యాక్ అంటారు కదా, అట్లా యా, నన్ను తీసుకెళ్ళి ఆఫీస్ లో జాయిన్ చేసి మ్, వాళ్ళ ఇంటికి వచ్చేసారు, నన్ను హాస్టల్లో కూడా జాయిన్ చేసేసి. ఓకే. సో నేను జాబ్ ఎక్కడ కోసం రిటర్న్ వేరే స్టైట్ ఇస్ వచ్చేస్తానేమో. ఫైన్ అంటారు అయితే. ఆ, అదే కదా. సో చలో మూవీలో లాగా వెనక్కి తిరిగి చూడొద్దు, ఏడిస్తే మళ్ళీ ఆ, ఎక్కడ వెనక చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా లిటరల్లీ నేను హాస్టల్లో వదిలేసి ఓకే. ఇంకా అట్లా ఇంకా చెన్నై అలవాటైంది. సో సో మంచి ఫ్రెండ్స్, కొలీగ్స్, రూమ్మేట్స్ అందరూ మంచిగా ఉన్నారు. గుడ్ ఇంకా లైఫ్. నాకు మాస్టర్స్, యా. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఏ హ్యూమన్ షుడ్ బి అనేది అక్కడే నేను నేర్చుకున్నాను. మ్, సో అక్కడ ఉన్న 2 years లిటరలీ మాస్టర్స్ థాట్ పోయింది. సో చక్కగా వీకెండ్ వస్తే జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, వీకెండ్ వస్తే రూమ్మేట్స్ ఉంటారు, చెన్నైలో చాలా టెంపుల్స్ ఉంటాయి, బీచెస్, వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం ఇంకా అంతే. వేరే తర్వాత కోవిడ్ మొత్తం. వచ్చి అసలు మస్తు ఫన్ ఆ, చెన్నైలో. సో తర్వాత 2020లో మనకి కోవిడ్ వచ్చింది కదా. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ హాస్టల్ వదిలేసి ఇంటికి రావాల్సి వచ్చింది. ఓకే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మాస్టర్స్ గుర్తొచ్చింది అనమాట. ఓకే. సో అనుకున్నాం కదా, వెళ్ళలేకపోయాం కదా అని. ఓకే అప్పుడు మాస్టర్స్, అప్పుడు దాకా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మాస్టర్స్ గుర్తు రాలేదు. సో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండి నేను వచ్చి విప్రోలో వర్క్ చేశాను యాజ్ అన్ ఎస్ఏపి కన్సల్టెంట్ గా. యా. అండ్ ఆ టైంలోనే చాలా తక్కువ టైంలోనే టీమ్ లీడ్ గా ప్రమోట్ అవటం కానీ. సో ఇట్స్ వెరీ గుడ్ టీమ్ అండ్ వెరీ గుడ్ ఆఫీస్. సో ఓవరాల్ ఐ హ్యావ్ వెరీ గుడ్ హ్యూమన్స్ అరౌండ్ మీ టిల్ నౌ, దట్స్ నైస్. including you. ఓ థ్యాంక్ యూ. Rishita is my roommate. యా, దట్ ఇస్ ట్రూ. Yeah. ఓకే అలా ఉండింది అనమాట. సో ఐ మీన్ ఆ కెరీర్ అలా ఉన్నా కానీ నాకు మాస్టర్స్ థాట్ ఉంది. సో వన్ ఫైన్ డే మా డాడ్ ఉండి, ఆర్ యూ ఓకే వెళ్తావా అంటే, నేను ఆర్ యూ జోకింగ్ అనేసి అన్నాను. నో సీరియస్ అయితే, ఇది సీరియస్గా ఉన్న టైంలోనే మనం వెళ్ళిపోవటం బెటర్. ఓకే రిజైన్ చేసేసాను. రిజైన్ చేసేసి రిజిగ్నేషన్ రీజన్ ఐఎమ్ గోనా పర్స్యూ మై మాస్టర్స్ అని పెడితే, వాళ్ళు ఉండి మాస్టర్సే కదా సబాటికల్ లీవ్ ఇస్తామని చెప్పి వాళ్ళే నా రిజిగ్నేషన్ వెనక్కి తీసుకొని లీవ్ అంతా అప్లై వాళ్ళ ఎండ్ నుంచి చేసేసి దే హ్యావ్ గివెన్ ఎ వెరీ గుడ్ అడ్వైస్ ఫర్ మీ.
సో దట్స్ అట్లా నైస్. సబాటికల్ లీవ్ అనేది తీసుకొని నేను మాస్టర్స్ పర్సూ చేయడానికి యుఎస్ వచ్చాను. యుఎస్ వచ్చిన తర్వాత హియర్ ఇన్ దిస్ విచిత స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ లో చాలా మంచి ప్లేస్ లో ఉంది. లైక్ అంటే అకార్డింగ్ నీ అపార్ట్ మాస్టర్స్ ఫ్రమ్ దేంట్లో కోర్స్. చేసావు? సో నా ఏది చూస్ మాస్టర్స్ వచ్చేసి చేసుకున్నావు? కంప్యూటర్ సైన్స్. సో ఓకే. నేను అప్లికేషన్ లైక్ మాస్టర్ డిగ్రీ మీదే నేను ఇస్ వచ్చాను ఇట్ ఇక్కడికి. రిలేటెడ్ టు యువర్ ఐ మీన్ జాబ్కి రిలేట్ అవుతుందా? No, nothing నథింగ్. related to job. ఓకే. My job is completely based on business analytics, like supply chain management and all. ఓకే. Uh, but I have taken masters in computer science. ఎందుకంటే uh, ఆ జాబ్ నాకు చాలా బోర్ అనిపించేది లిటరల్లీ. ఓకే. జాబ్ సో లైఫ్ బాగుంది, బట్ జాబ్ బోరింగ్గా ఉంది. యూ వాంట్ బోర్ స్విచ్. స్విచ్. ఓకే. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు. లైక్ ఆఫీస్ లో ఎలా ఉంటది అంటే వర్క్ అనేది యా దేర్ విల్ బి సమ్ అప్స్ అండ్ డౌన్స్, బట్ యా. స్టిల్ టీమ్ మెంబర్స్ చాలా బాగున్నారు. అందుకని నాకు ఎప్పుడు జాబ్ క్విట్ చేయాలనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. బోరింగ్. యా. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ నో వన్ కదా, అంటే యా, పక్కన ట్రూ. చిట్ చేయడానికి ఎవరు. సో అట్లా ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ విత్ నేను ఏదైతే వర్క్ చేశానో. అందుకని నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ విచితా స్టేట్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఓరియంటేషన్ రోజు మన అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో లైక్ డాక్టర్ బోస్, సో ఆయన చెప్తున్నారనమాట లైక్ వాట్ ఈస్ ద రీసెర్చ్ వీఆర్ హోల్డింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లైక్ స్కూల్ ఆఫ్ ఓకే. కంప్యూటింగ్. అప్పుడు ఐ హ్యావ్ లీజర్డ్ అంటే ఇది విన్నాం మనం రోబోటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ థీసిస్ ఇలా గురించి. అని. యా. సో ఆ వర్డ్ అనేది నాకు బీటెక్ లో విన్నాను నేను రోబోటిక్స్ మీద. బికాస్ నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ రెస్టారెంట్, లైక్ ఇట్స్ రోబోటిక్ రెస్టారెంట్స్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఓకే. రీసెంట్ డేస్. అప్పుడు నాకు ఐఓటీ మీద ఇంట్రెస్ట్ ఉండింది. సో దాన్ని మళ్ళీ ఎందుకు మనం ట్రై చేయకూడదు, జస్ట్ గివ్ ఏ ట్రై. ఇఫ్ వర్క్ లైక్ మనకు కూడా ఒక డ్రీమ్ సాటిస్ఫై అయినట్టు ఉంటది కదా అది అని చెప్పేసి ఐ హ్యావ్ లైక్ ట్రైడ్ టు బీ ఇన్ టు రోబోటిక్స్. సో అదే టైంలో లక్కీలీ నాకు ఆ సబ్జెక్ట్ రిజిస్టర్ అవ్వటం జరిగింది డాక్టర్ హాంగ్ చెంగ్ హీ. సో ఓకే. ఆయన్ని పర్సనల్ గా కలవాలంటే అసలు కలవలేం. మెయిల్ చేయాలన్నా మెయిల్ కి రెస్పాండ్ అవ్వరు అంటిల్ అన్లెస్ ఆయన కింద మనం సబ్జెక్ట్ ఎన్రోల్ అయితే తప్పితే. ఓకే. సో నేను అలా ఎన్రోల్ అవ్వటం, ఆయన్ని క్లాస్ లోనే కలిసి మాట్లాడటం అంతా ఆన్లైన్ జరిగింది. సో ఆయన ఏంటి డైరెక్ట్ గా నన్ను తీసుకోలేదు అనమాట. 3 ఓకే. days ఇంటర్వ్యూ జరిగింది నాకు. అంటే దేని మీద? దేని మీద అంటే ఇట్లా లైక్ ఆయన 3 phases చెప్పారనమాట. ఓకే. డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే. సో నాకేం తెలుసు అని అడిగారు. నేను చెప్పాను లైక్ నాకు జాబ్ రిలేటెడ్ అంటే కంప్లీట్ ఈ దీంతో ఉన్నాను. బట్ నాకు వాట్ ఎవర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో నాకు లైక్ జావా మీద తెలుసు, పైథాన్ ఐడియా ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్స్ చేశాను అని చెప్పడం వల్ల ఆయన ఉండి వాటి మీద ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట. ఓకే. వాట్ ఎవర్ యు నో దాని మీద మాత్రమే ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ నాట్ లైక్ తీసుకున్నారు బికాస్ హీ మషిన్ వాంట్ లెర్నింగ్ ఇదంతా కాదు. ఓకే. లేదు హీ వాంట్ టు టెస్ట్ అవర్ నాలెడ్జ్ అంతే. యా. లైక్ మన నాలెడ్జ్ ని టెస్ట్ చేసి వెదర్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు కంటిన్యూ ఆర్ ఎల్స్ లైక్ గివ్ అప్ ఇస్తావా ఇంటర్వ్యూకి భయపడి అనే దానికి ఆయన చేశారు చిన్న ఇంటర్వ్యూ లాగా. ఓకే. సో ఇట్ వాస్ జస్ట్ 10 to 15 minutes ఇంటర్వ్యూ. 3 times జరిగింది. అండ్ ఫైనల్లీ ఆయన ఉండి ఒక మెయిల్ అనమాట, ఐ హ్యావ్ అన్ ఆర్ఏ పొజిషన్ అవైలబుల్ అండర్ మీ, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. దాట్స్ లైక్ లిటరల్ అమేజింగ్. నాకేం తెలియదు. నాకేంటంటే నాకు ఆ ల్యాబ్ లో వెళ్ళాలి, ఆ రోబోట్ తో వర్క్ చేయాలనే ఉంది, కానీ ఇట్లా పొజిషన్స్ ఉంటాయి, రీసెర్చ్ అసిస్టెంట్షిప్, టీచింగ్ అసిస్టెంట్ ఇలా ఉంటాయని నాకు తెలీదు. అంటే మనం వచ్చిన 1 month లో ఇది జరిగింది. ఎస్ ఐ రిమెంబర్. యా. సో మనం వచ్చింది లైక్ జూలై ఎండ్ ఆ టైంకి వచ్చాం. సో ఇది జరిగింది ఆగస్ట్ ఎండ్ లో. సో అసలు నాకు ఏం తెలీదు, ఎవరు తెలీదు, చెప్పేదానికి కూడా ఎవరు లేరు పక్కన. బికాస్ మనందరం కూడా ఫ్రెషర్స్ కదా, కొత్తగా వచ్చాం కదా. ఫస్ట్ సెమిస్టర్ లోనే ఇంకా జిఆర్ఏ రావడం. అవును. యా. ఆ ముందర వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి ఐడియా లేదు వాట్ ఈస్ జిఆర్ఏ అని. ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ జీటీఎస్ ట్రూ. అయితే ఐడియాస్ ఉన్నాయి. సో నాకు అప్పుడు ఏంటంటే మన చైర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఎడ్విన్ సావన్, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరే అడిగాను. బికాస్ నాకు ఎవరు లేరు చెప్పేదానికి, స్టూడెంట్స్ కదా కి. అప్పుడు ఆయన దగ్గర వెళ్తే ఆయన చెప్పారనమాట, సో దిస్ ఈస్ వాట్ ఆర్ఏ ఈజ్ అండ్ దిస్ ఈస్ హౌ ద బెనిఫిట్స్ ఆర్ అప్లికబుల్ అని. అండ్ లైక్ వెరీ గుడ్ ప్రొఫెసర్. సో అట్లా ఆయన చెప్పిన దానికి నేను అప్పుడు ఓకే చేస్తే ఎస్ఎస్ఎన్ ఇవన్నీ లైక్ ఇట్ హ్యాపెండ్ విత్ ఇన్ 3 days. నా జాయినింగ్ అనేది 3 days లో అయిపోయింది.
మనం ఆగస్ట్లో ఫాల్ 22కి వచ్చావు కదా, సో సెప్టెంబర్లో అయిపోయింది రైట్? సెప్టెంబర్ 1కి నాకు పేరోల్ స్టార్ట్ అయింది. పేరోల్ కూడా స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ 1కి. స్టార్ట్ దట్స్ అయింది. నైస్. సో ఇట్ ఓన్లీ 3 days పట్టింది ఎస్ఎస్ఎన్ రావడానికి. సో డే 1 చేసింది, వెంటనే ఆ జాయినింగ్ లెటర్ ఐఎస్ఎస్ లో సబ్మిట్ చేసి ఆ రోజే ఎస్ఎస్ఎన్ వెళ్ళటం అయింది. అట్లా జాయినింగ్ అనేది లైక్ 3 days లో అయిపోయింది. తర్వాత Awesome. ఏం చేయాలి, ఇంతవరకు ఓకే, అంతా ఓకే, పే స్లిప్ రన్ అయింది, కట్టిన ఫీజు మొత్తం రిఫండ్ అయింది. సో అంటే అంతకు ముందు నీకు లోన్ ఉండేనా? యా ఆబ్వియస్లీ అంతకు ముందు లోన్ ఉండే. నీకు నార్మల్గా యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు స్కాలర్షిప్స్ ఏమైనా వచ్చాయా లేదంటే? అంటే వచ్చినాయి, కానీ వేరే యూనివర్సిటీస్కి వచ్చినాయి. విచితా స్టేట్ యూనివర్సిటీకి నాకు స్కాలర్షిప్ లేదు. బట్ నాకు జిఆర్ఏ రాలేదు. వచ్చిన తర్వాత నీ కంప్లీట్ ఫీజ్ ఇస్ ఫ్రీ. ఫ్రీ. మాస్టర్స్ ఇస్ ఫ్రీ. దట్స్ అమేజింగ్. ఫస్ట్ మాస్టర్స్ ఇస్ సెమిస్టర్లోనే. కంప్లీట్ ఫ్రీ. ఆసమ్. ఓకే. సో ఇట్ డిపెండ్స్. ప్రొఫెసర్ కింద మనం మారేగా వర్క్ చేస్తే అప్ ప్రొఫెసర్ ఇంట్రెస్ట్, లైక్ హీ కెన్ పే అప్ టు యువర్ 100% ఫీ అన్నమాట. నైస్. ఈవెన్ స్టైఫండ్ కూడా ఎలా ఉంటదంటే ప్రొఫెసర్ ఇష్టం, లైక్ హీ మైట్ గివ్ యూ $20 per hour. ఓకే. యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే $14 per hour ఉంటుంది అట్లా. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వేరీస్. ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ యాజ్ వెల్. యూనివర్సిటీ. యా. సో అట్లా జరుగుతుంది అనమాట. సో నాకు ప్రొఫెసర్ కాబట్టి లిటరలీ దెర్ ఇస్ నో ఫీస్. సో ఓకే. యా. అది అది ఎట్లా ఉందంటే డ్రీమ్ లో ఉందన్నమాట. ఏంటి ఫీజు అంతా రిఫండ్ అయింది, ఇప్పుడు శాలరీ వస్తుంది, ఏం చేయాలి నేను, నా వర్క్ టఫ్ గా ఉంటుందా అని చెప్పి చాలా క్వశ్చన్స్. ఎందుకంటే నేను డే 1 నుంచి ల్యాబ్కి వెళ్ళలేదు. ఓకే. సో డే 1 ఏంటంటే నాకు చాలా ప్రీ రిక్వెజైట్స్ ఉన్నాయి అనమాట. బికాస్ నేను 4 years అసలు టెక్నికల్ ఫీల్డ్ లో లేను. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సిఎస్, అందుకనే ప్రీ రిక్విజైట్స్. అండర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఐటీ, ఇట్స్ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. ఓకే. సో సిమిలర్ సబ్జెక్ట్స్, అది ఓకే. బట్ లైక్ 4 years కంటిన్యూస్లీ మనం వేరే టెక్నాలజీ మీద ఉన్నప్పుడు కమింగ్ బ్యాక్ టు పైథాన్ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ మీ. ఓకే. సో అండ్ అగైన్ మళ్ళీ నేనేంటి ప్రీ రిక్వెజైట్స్ ఉంటాయి అనమాట. లైక్ రోబోటిక్స్ కి ప్రీ రిక్వెజైట్స్ ఉంటాయి, లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని నేను చదవాలి. అంటే నీ థీసిస్లో పార్ట్ మ్యాండేటరీగా. థీసిస్ లో పార్ట్. అండ్ ఇనిషియల్లీ మా ప్రొఫెసర్ ఏంటంటే ఆర్ఏ ఇచ్చేటప్పుడు ఈ ఆస్క్డ్ మీ, ఇఫ్ యూ డూ థీసిస్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిట్ ఫర్ యూ, లైక్ నీకు పేపర్స్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో నా పేపర్ లో పార్టిసిపేట్ చేయాలి. సో నీ పేపర్ అయిపోతేనే నువ్వు గ్రాడ్ అవుతావు అనేసి చెప్పారు. ఓకే. నేను అన్నిటికీ లైక్ ఓకే, బికాస్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ రోబోట్. యా. అండ్ మోర్ ఓవర్ ఆయన వచ్చి సిల్వర్ మెడలిస్ట్ అనమాట. సో ఆయన మీట్ అయ్యేది మనకి చాలా పెద్ద విషయం కదా. సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదులుకోవటం ఎందుకని ప్రతి దానికి ఐ వాజ్ లైక్ ఎస్, వాట్ ఎవర్ హీ సేస్, యా ఐఎమ్ రెడీ, ఐ విల్ డూ ఇట్. అట్లా వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్ అంతా నేను ట్రైనింగ్ లో ఉన్నాను, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ, ఏం నేర్చుకోవాలి, హౌ టు యూజ్ గిట్ హబ్ అండ్ హౌ టు యూజ్ గూగుల్ స్కాలర్, ఇట్లా అన్ని పేపర్స్ అన్ని మనకి పంపిస్తారనమాట. బికాస్ నేను పేపర్ రాయాలి కాబట్టి తర్వాత. ఓకే. అట్లా పంపించారు. సో ఇట్ వెంట్ వెరీ గుడ్. తర్వాత సెకండ్ సెమిస్టర్ లైక్ నెక్స్ట్ స్ప్రింగ్ లోనే ల్యాబ్కి వెళ్ళాలి. ఫ్రమ్ జనవరి ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ల్యాబ్. చాలా ఎక్సైట్మెంట్ తో యాంగ్జైటీతో వెళ్ళాను అనమాట. నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ల్యాంపిక్స్ డివైస్. ఓకే. So Lampix is an AR device which we are trying to make mixed reality. So Okay. it's like complete different designing phase అన్నమాట. అది రోబోట్ తో ఏం వర్క్ చేయం, బట్ స్టిల్ ఇట్స్ ఏ డివైస్. అట్లా ఉంది. సో అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ కదా, క్యూరియాసిటీ కదా. అట్లా ఏంటి ఒక లైట్ వెలుగుతుంటే ఆ సర్ఫేస్ అంతా టచ్ స్క్రీన్ ఎలా అవుతుంది అని చెప్పి రూమ్ కి కూడా తీసుకొచ్చి చూపించేదానివి ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. అవును. సో హౌ ఆ సెన్సర్స్ ఎలా వర్క్ అవుతుంది అని చాలా క్యూరియాసిటీతో మొత్తం పార్ట్లన్నీ పీకి అవి టెస్ట్ చేసి నాకు తెలిసిన కోడింగ్, దాంట్లో ఉన్న కోడ్ మొత్తం అంతా ఏదో విధంగా అటాచ్ చేసి ఫైనల్లీ ల్యాంపిక్స్ చంపేసాం సక్సెస్ఫుల్ గా. ఓకే. ఇట్ వాస్ డెడ్. సో ఈవెన్ ఐ వాస్ షాక్, లైక్ నన్ను పంపించేస్తారేమో ఇంకా టాటా బాయ్ బాయ్ ల్యాబ్ లో నుంచి అనేసి చాలా భయపడ్డాను. బికాస్ నేనేదో చేద్దామని వెళ్ళాను, అక్కడ రివర్స్ అయిపోయింది. సో అది ఒక 3 ఐ డోంట్ థింక్ లైక్ సమ్ 4 years బ్యాక్ కొన్న డివైస్ అనమాట. ఈవెన్ ఆ కంపెనీ కూడా ఆ డివైస్ ని స్టాప్ చేసింది మ్యానుఫ్యాక్చర్ చేయటం.
వీ డోంట్ హ్యావ్ అనదర్ బ్యాకప్. ఏం ఓకే. చేయాలో తెలీదు. సో ఆడిట్ ఉంటది కదా! లైక్ ప్రొఫెసర్ ఎవ్రీ మంత్లీ వన్స్ వస్తారనమాట మా ల్యాబ్‌కి. వచ్చారు. ఎవరికీ తెలీదు అప్పటిదాకా ల్యాంప్ ఫిక్స్ పాడైందన్నట్టు. హుహు. ఆ రోజు ఆయనొచ్చి ఆన్ చేయంటే నాకేం తెలియనట్టు ఆన్ చేసి కూర్చున్నాను. ఆ! ఏంటది వర్క్ అవ్వట్లేదా అంటే, ఏమో నాకు తెలియట్లేదు. వై ఇట్ ఇస్ంట్ వర్కింగ్ వెన్ ఐ డోంట్ నో. ఆ! సో నోబడీ నోస్ దట్ వాట్ హ్యావ్ హ్యాపెండ్. సో అందరూ వచ్చి లైన్‌గా వచ్చి చూసి వెళ్తున్నారనమాట. షీ వాస్ లైక్ వాట్? యాహ్! నేనుండి ఓకే. ఇంక నేను ఐ థింక్ ఐ షుడ్ టెల్ గుడ్ బై అనుకున్నా. సో ఫైనల్లీ ఒకతనొచ్చి అట్‌లీస్ట్ యూ డిడ్ సంథింగ్. ఓహ్! ఓకే. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ నీకు. ఐ నో. వాస్ లైక్ ఏంటి? ఇప్పుడు నన్నేం తిట్టట్లేదా అంటే, నో. వాట్ ఈస్ నెక్స్ట్ ప్లాన్? పాడు యాహ్! చేసింది నేనే కాబట్టి అది 1 వీక్ ముందే పాడైంది కాబట్టి దాని లోపల ఉన్న సెన్సార్స్ అన్ని మనం ఆల్రెడీ అన్ని హౌ ఇట్ వర్క్స్ అనేవి ముందలుగానే వి హ్యావ్ ఎన్ క్లియర్ ఐడియా. సో యాహ్! నేను అడిగాను, నాకు ఈ సెన్సార్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా నాకు కావాలి. సో దట్ ఐ విల్ మేక్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అనేసి చెప్పాను. హ్మ్. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాను. ఆయన ఉండి సర్లే ఏమైద్ది అని చెప్పేసి నాకు ఆర్డర్ చేశారు. ఆసమ్. ఆ! హ్మ్. యాహ్! ఆర్డర్ చేసినప్పుడే ఒక్కొక్క సెన్సార్‌ని ఇంటికి తీసుకొచ్చి యాహ్! లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. యాహ్! ఎందుకంటే యాహ్! నైట్ ఎట్లా ఉండిద్దంటే మార్నింగ్ అంతా ల్యాబ్‌లో ఉన్నా గానీ నైట్ ఒక్కోసారి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయన్నమాట. అప్పుడు తిరిగి ల్యాబ్‌కెళ్ళలేం మనకి కాబట్టి రాత్రే తెల్లారుతది మనకి. ఎప్పుడు గూడా. ఆ! అవును. సో, అట్లా రూమ్‌లో పెట్టుకొని వాటికి కోడ్ రాసుకుంటూ యాహ్! అంటే 100% నేనైతే రెప్లికా డెవలప్ చేయలేదు. బట్ యెస్, యూ ఐ డిడ్ యువర్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. బెస్ట్ టు అచీవ్ దట్ టచ్ స్క్రీన్. సో, దట్ ఈస్ వాట్ మై థీసిస్ ప్రాజెక్ట్ ఈస్. బ్రిడ్జింగ్ మైండ్స్ అండ్ మెషిన్స్ ఏ కామన్ రియాలిటీ బేస్డ్ హ్యూమన్ రోబోట్ కొలాబరేషన్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. సో, ఇది నాకు పట్టింది సమ్మర్ మొత్తం పట్టింది ఆ ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ దాని తర్వాత అంటే లైక్ రెప్లికా 50% చేయడానికి నాకు ఎంటైర్ సమ్మర్ ఇట్ టుక్ 3 మంత్స్ ఫర్ మీ టు ఫినిష్ దట్. హ్మ్. దాని తర్వాత డీప్ లెర్నింగ్ కోర్స్ చేసాము. దాంట్లో మనకి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ లైక్ హ్యూమన్ టు మెషిన్ ట్రాన్స్‌లేషన్, హ్మ్. హ్యూమన్ కమాండ్స్ టు మెషిన్. సో, లైక్ అది ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. సో, అండ్ ద సేమ్ కాన్సెప్ట్ వి హావ్ యుటిలైజ్డ్ మా ప్రాజెక్ట్‌లో కూడా. మేము క్రియేట్ చేసిన ఏదైతే టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని ఒక కామన్ రియాలిటీ అని పేరు పెట్టేసి కామన్ రియాలిటీ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి షేర్డ్ ఓకే. స్క్రీన్ లైక్ మనం ఎలా జూమ్‌లో ఇప్పుడు చూస్తున్నామో. యాహ్! సో, రోబోట్‌కి సిమ్యులేషన్ అనేది దాంట్లో డిస్‌ప్లే అయ్యేలాగా పెట్టి ఎ ఎ లైక్ వి ట్రై టు మేనేజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ రోబోట్. యాహ్! సో, దట్ ఈస్ హౌ మై థీసిస్ వెంట్. ఇట్స్ ఎ వెరీ వండర్‌ఫుల్ జర్నీ. సో, మెనీ స్లీప్‌లెస్ నైట్స్. యెస్. ఆహ్, చాలా అంటే చాలా లైక్ అది అయిపోయేంత వరకు నా లాస్ట్ డే అవును. డాక్యుమెంటేషన్ అప్రూవ్ అయ్యేంత వరకు చాలా అసలు అయిపోతుందా లేదా అన్నట్లే ఉంది. హ్మ్. Finally got completed, thank God. And even everyone supported, like my బట్ friends, roommates. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ యువర్ Thank you. థీసిస్. కానీ థీసిస్‌కి, All నాన్ థీసిస్‌కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటది కదా! యూ లెర్న్ ఎ లాట్ ప్రాక్టికల్లీ. ల్యాబ్‌లోకెళ్ళి నేర్చుకోవడం అండ్ ఆల్. రైట్? obviously ఎందుకంటే మనకి మోరోవర్ అది నేర్చుకోవడమే కాకుండా we will have our personal career growth. యెస్. సో ఇప్పుడు థీసిస్ చేసే వాళ్ళకేంటంటే మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా దే కెన్ పబ్లిష్ దేర్ పేపర్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. యాహ్! బట్ థీసిస్ చేసే వాళ్ళకి అడిషనల్లీ వీ హ్యావ్ ఎ థీసిస్ డాక్యుమెంటేషన్ కూడా. హ్మ్. సో మాకేంటంటే మా డిసర్టేషన్ కూడా వన్ ఆఫ్ ద పబ్లికేషన్ అవుతది కదా! యాహ్! అవును. సో ఇట్ ఈస్ అగైన్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఇట్ ఎవ్రీ యాడ్స్ వాల్యూ థీసిస్ టు యువర్ స్టూడెంట్. రెజ్యూమే ఆల్సో. యెస్. యెస్. యాహ్! సో అండ్ మోరోవర్ ఏంటంటే మనం మాస్టర్స్ చేస్తాం. బట్ ఓన్లీ కొంచెం అంటే నాకు తెలియని ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు లెర్న్. అంటే నేను యాహ్! కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు టైం పట్టింది. సపోజ్ ఇఫ్ పీపుల్ వర్ ఇంటూ సేమ్ థింగ్ లైక్ ఇలా రోబోటిక్స్ ఆర్ ఎల్స్ లైక్ ఏఐ మీద ప్రీవియస్‌లీ వర్క్ చేసి వాళ్ళు థీసిస్ చేయడానికి వచ్చారా అంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అవ్వచ్చు. వాళ్ళకి ఈజీ ఇన్ అవ్వచ్చు. ఓకే. ఇంత స్ట్రగుల్ అవ్వరు. సో పీపుల్ హూ నోస్ టు రైట్ పేపర్స్ లైక్ వాళ్ళు ఈ జనరల్ పేపర్స్ రాసేదానికి ఐడియా ఉంటే అలా చాలా ఈజీగా ఉంటాయి. నాకేంటంటే స్క్రాచ్ నువ్వు మొత్తం నేర్చుకోవాలి కదా! యాహ్! అవును. సో ఎవ్రీథింగ్ అంటే నాకు చెప్పేదానికి కూడా అంటే మనకెవరైనా సీనియర్స్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ. దట్స్ మనం ట్రూ. అందరం ఒకే లెవెల్‌లో ఉండి అందరం కలిసి నేర్చుకుంటానా అది కొంచెం కష్టంగానే అనిపిచ్చింది.
ఓకే. సో సో ఈ థీసిస్ జర్నీ మొత్తంలో అసలు నాకు తెలుసు నీ డిఫికల్టీస్ ఏంటో నేను చూసిన కాబట్టి. బట్ యా మనోళ్ళకి కూడా ఒకసారి నీ థీసిస్లో డిఫికల్టీస్. నా థీసిస్ లో డిఫికల్టీస్ అంటే ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్. ఓకే. ఏంటంటే సో ఐ వాజ్ నాట్ విత్ అమెరికన్ ఆర్ ఇండియన్ ప్రొఫెసర్స్. నాకు అసలు ఇండియన్ ల్యాబ్ మేట్స్ కూడా లేరు. సో ఎవ్రీ వన్ ఆర్ ఫ్రమ్ చైనా. సో యా వాళ్ళ ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది యా సో కమింగ్ టు వాళ్ళ అమెరికన్ టర్మ్ వాళ్ళ యాక్సెంట్ ఇంగ్లీష్ కంటే. పాపం చాలా మాట్లాడతారు. అంటే లైక్ లిటరలీ స్లోగా మాట్లాడినా నాకు కొన్ని కొన్ని వర్డ్స్ అర్థమయ్యేవి కావు. అప్పుడు టైప్ చేసి పంపించటం. సో ఇట్లా జరిగింది. అప్పుడు కొంచెం అనిపించింది చైనీస్ వచ్చినట్లయితే బాగుండేది నాకు కూడా. అది మెయిన్ డిఫికల్టీ అనమాట. బట్ స్టిల్ దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు కమ్యూనికేట్ విత్ మీ. ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ సరిగా లేకపోతే వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేసి అది రిజెక్ట్ దట్ ఇస్ అవ్వటం. ట్రూ. సో రిజెక్ట్ అవ్వడం. ఇదే జరిగింది నాకు. అది గుడ్. మెయిన్ ఇదనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ థీసిస్ జర్నీలో ఫినాన్షియల్ గా అసలు ప్రాబ్లమే లేదు. ఎస్ అవును. 4 years, like 4 semesters, sorry, 2 years, 4 semesters, and summer kuda 5 semesters. సమ్మర్లో యూ So డింట్ టేక్ ఎనీ సబ్జెక్ట్స్ బట్ యూ హ్యావ్ టు బి I దేర్ ఫర్ got యువర్ my, థీసిస్. yeah, యా I worked with my thesis project. ఓకే. ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశాను. దట్ ఆల్సో విల్ బి గెటింగ్ పెయిడ్ బికాస్ వీఆర్ వర్కింగ్ ఫర్ ప్రాజెక్ట్. అట్లా లైక్ ఈవెన్ సమ్మర్ లో ఇంకా ఎక్కువ పే వస్తుంది మాకు. ఓకే అంటే 40 hours చేసుకోవచ్చు కాబట్టి. ఐ డోంట్ నో అబౌట్ ఇట్ బట్ ఓకే. యా మాకు అవర్స్ పే కాదు కదా, ఓ ప్రొఫెసర్ సాలరీ దట్స్ ట్రూ. రిలీజ్ చేస్తారు మీరు ఒకేసారి. 20 hours 40 hours కాదు, మీరు చేస్తూనే ఉండాలి, యాక్చువల్లీ వర్క్ చేస్తూనే ఉండాలి. అవును, యా ఎందుకంటే మాకు కోర్స్ లేదు కదా సమ్మర్ లో. అవును. నేను కోర్స్ తీసుకోలేదు కదా, సో కోర్స్ కి ఇవ్వాల్సిన మనీ కూడా శాలరీలో వేసేసి దే హ్యావ్ గివెన్ అస్. ఓకే. సో ఇట్ విల్ బి లైక్ ఈ 5 సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఫినాన్షియల్లీ రోలర్ మనం కోస్టర్. రోలర్ కోస్టర్. బట్ యా మనకి అంటే మనీ ఉండాలి, ఇది లేదు లేదు ఫీజు కట్టుకోవాలన్న కాన్సెప్ట్ అవును. ఉంటేనే మనకు కొంచెం డిప్రెస్ అవుతాం అనమాట, లైక్ హౌ వీ హ్యావ్ టు మేనేజ్ థింగ్స్. బట్ అది లేదు కాబట్టి చాలా స్మూత్ గా వెళ్ళింది. వాట్ ఎవర్ మనకి ఏదైతే ఉందో అది ఓన్లీ చదువుకోవటం అంతే. ఎస్ సో ఇది దట్స్ రైట్. ఎవ్రీ అంటే లైక్ పిహెచ్డి స్టూడెంట్స్ కి ఇట్ ఈస్ ఫుల్లీ ఫండెడ్. బట్ మాస్టర్స్ లో కొంచెం కావాలి స్కాలర్షిప్ బికాస్ నాకు చదువుకోవడానికి టైం కావాలి అనేసి అంటే యూ కెన్ బి ఏ రీసెర్చ్ అసిస్టెంట్. నైస్. సో మీకు ఫ్యూచర్ లో లైక్ జాబ్స్ కి కావాలన్నా యువర్ రెజ్యూమ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మాస్టర్ స్టూడెంట్స్. దట్ బికాస్ ఇస్ ట్రూ. మనం కాన్ఫరెన్స్ కి అటెండ్ టీసీ స్టూడెంట్స్ ఒక కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతారు. అంటే ఏముంటుంది జనరల్లీ ఒక ఐడియా ఇవ్వాలనుకుంటే కాన్ఫరెన్సెస్ కాన్ఫరెన్సెస్లో? ఇట్ డిపెండ్స్. అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు ఉంటాయి అనమాట. లైక్ వీ విల్ పబ్లిష్ అవర్ పేపర్స్ ఫర్ దట్ కాన్ఫరెన్స్. సో ఓకే. చాలా స్టూడెంట్స్ వస్తారు, లైక్ ఓకే. రీసెర్చ్ స్టూడెంట్స్ వస్తారు ఆ కాన్ఫరెన్స్ కి. సో కాలేజ్లోనేనా? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అదే మన కాలేజ్లో ఆర్ బయట కూడా అటెండ్ అయినావా ఎక్కడైనా? బయట ఓకే. బయట. సో ఇట్స్ లైక్ ఐ పార్టిసిపేటెడ్ ఫర్ లైక్ ఐఎంఎస్ కాన్ఫరెన్స్ జెమింగ్. ఎవ్రీ ఇయర్ అది జరుగుతుంది ఆ కాన్ఫరెన్స్. ఓకే. అండ్ యా విచిత స్టేట్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సర్ ఫర్ ఇట్. ఓకే. బట్ కానీ మనం ఇట్స్ స్మాల్ యూనివర్సిటీని ప్రమోట్ కాన్ఫరెన్స్. చేస్తున్నట్టుంది బేసిక్లీ, బట్ యా. యా సో ఇట్స్ లైక్ నేను పార్టిసిపేట్ చేసింది ఆ కాన్ఫరెన్స్ లో. స్మాల్ కాన్ఫరెన్స్ బట్ వెరీ యూస్ఫుల్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ బిగినర్స్ లెవెల్లో ఉండే వాళ్ళకి. పెద్ద కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆఫ్లైన్ అటెండ్ అయ్యి మనకి ఏం తెలియకపోయినా యా ఇట్ విల్ బి లైక్ అందరినీ కలవచ్చు. లైక్ వీ కెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ద టెక్నాలజీ ఈస్ గోయింగ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఇప్పుడు మనం రాసే పేపర్స్ ఫ్యూచర్ టెక్నాలజీ కదా. అవును. సో ఆ ఫ్యూచర్ టెక్నాలజీ అనేది ముందుగానే మనం డిస్కస్ చేసి ఫర్దర్ మనకి రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ వీ కెన్ చూజ్ అవర్ డొమైన్ దాంట్లోనే. యా పెద్ద 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 ప్రొఫెసర్స్ ని కలవచ్చు. ఇట్లా మంచిగా ఉంటది అనమాట కాన్ఫరెన్స్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఆ కాన్ఫరెన్స్ లోనే మనం ఒక పేపర్ సపోజ్ ఇఫ్ వీఆర్ సెలెక్టెడ్ మన అబ్స్ట్రాక్ట్ ఆర్ మన పేపర్ సెలెక్ట్ అయితేనే కాన్ఫరెన్స్ కి మనల్ని పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఓకే. వీ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ ఫస్ట్. ఇఫ్ వీ గాట్ సెలెక్టెడ్ విల్ గెట్ అన్ ఇన్విటేషన్. అప్పుడు వీ హ్యావ్ టు ఫాలో విత్ ద అటెండింగ్ ప్రొసీజర్ అంతే. ఓకే. అండ్ జిఆర్ఏస్ నార్మల్లీ అందరూ టీచ్ చేయరు, బట్ టీచింగ్ ఆపర్చునిటీ కూడా చాలా మందికి వస్తుంది కదా. సో ఆబ్వియస్లీ యా వస్తుంది.
సో యా నీ సో టీచింగ్ జిఆర్ఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? నేను టీచింగ్ అంటూ క్లాసెస్లో ఏం వెళ్ళి స్టూడెంట్స్కి టీచ్ చేయలేదు, లైక్ ఫుల్ టైమ్ టీచింగ్ అసిస్టెంట్గా యా. వర్క్ చేయలేదు. సో సమ్ టైమ్స్ ఇఫ్ మై ప్రొఫెసర్ వాజ్ ఇన్ లీవ్ ఆర్ ఎల్స్ లైక్ హీ వాజ్ అనేబుల్ టు టేక్ క్లాస్, అప్పుడు నేను వెళ్ళి క్లాస్ అటెండ్ అయ్యేదాన్ని. అండ్ నాకు రోబోటిక్స్ ల్యాబ్లో రోబోటిక్స్ క్లబ్ ఉంది. సో ఓకే. అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. వాళ్ళకి చిన్న చిన్న రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లైక్ ఆటోమేషన్ కార్స్ ఉంటాయి కదా, ఫైర్ ఫైటర్ ఫైర్ ఇంజిన్ తీసుకుని ఆటోమేటిక్ గా మూవ్ అయ్యి ఫైర్ ని ఆఫ్ చేసేది, అట్లా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అండర్ గ్రాడ్స్ కి ఇస్తామన్నమాట. ఓకే. దానికి నేను మెంటర్ గా ఉన్నాను. సో ఐ ఓకే. యూస్ టు టేక్ పైథాన్ క్లాసెస్ ఫర్ దెమ్. నైస్. అంతే, ఇంకా అంతకు మించి నేను ఇంకా ఫుల్ క్లాస్ ఎప్పుడు టీచ్ చేయలేదు. పైథాన్ ఆ, టచ్ లేదు దగ్గర నుంచి. టీచింగ్ ద పైథాన్ క్లాసెస్ ఎట్లా అనిపిస్తుంది నార్మల్గా? అంటే చాలా బాగుండే. మాకెలా అంటే మా ప్రొఫెసర్ ద వే హీ కెప్ట్ హిస్ ల్యాబ్ అనేది చాలా బాగుంది. అందరికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాగా నేర్పిస్తే మాకు గేమ్ లాగా నేర్పించారు ఆయన. ఓ, దట్స్ ఆసమ్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. సో ఓకే. మా ప్రాజెక్ట్ అంతా పైథాన్ మీదే. సో ఒక కెమెరాలో పిక్స్ తీసుకునే దానికి కూడా పైథాన్ కోడ్ అట్లా ఉండటం వల్ల పైథాన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అదే ఇలా ఆరేగా ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి, మనం అవును. నేర్చుకోవచ్చు ఇంట్రెస్టింగ్. బికాస్ మన ఫుల్ టైం మనకి ల్యాబ్ మార్నింగ్ 8 to ఈవినింగ్, అసలు ఎప్పుడు వస్తానో కూడా తెలియదు కదా. అవును. సో సో అట్లా అలాంటప్పుడు అనిపించిందా మరి, లైక్ ఎందుకు జిఆర్ఏ తీసుకున్నా, నార్మల్గా కోర్స్ వరకే తీసుకోవాల్సింది కదా అని? నో, ఇప్పుడు అసలు నెవర్. బేసిక్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటది కదా, యా. అవుట్పుట్ ఎలా వస్తుంది, వాట్ ఎగ్జాక్ట్, అప్పుడు అనిపించలేదు. అంతా అయిపోయిన తర్వాత కూర్చొని డాక్యుమెంట్ రాస్తాం కదా, అప్పుడు అనిపించింది అది లాస్ట్ రిజెక్ట్ లో. అవుతాం. యా. లాస్ట్ లో మొత్తం అయిపోయింది, ప్రాజెక్ట్ అవును. సక్సెస్ఫుల్, కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాం, అన్ని అయిపోయింది. కానీ ఫైనల్ థీసిస్ రాసేటప్పుడు రిజెక్షన్స్ వస్తాయి కదా ప్రొఫెసర్ నుంచి, అవును. ఇది కూడా రాదా అని. ఏంటి మనం ఇలా ఉన్నా, అసలు ఎందుకు రిజెక్షన్స్ ఇన్ ద సెన్స్ తీసుకున్నాం ఇంకా చేంజ్ థీసిస్. చేయడానికి, జస్ట్ ఫర్ అవును. యా. సో ఆ మూమెంట్ లో పేపర్ రాసేది ఇట్స్ టఫెస్ట్ పార్ట్. ఐ హావ్ సీన్ యూ చాలా దగ్గర నుండి. ఎందుకంటే కోడింగ్ ఎట్లయినా చేస్తాం, లైక్ మనకి తెలుస్తుంది ఎక్కడ ఎర్రర్ వస్తుంది అని. అవును. డాక్యుమెంటేషన్ మనం రాసి చాలా అనిపిస్తుంది, అంటే లైక్ చాలా ఉంటది బ్రెయిన్ లో, బట్ అక్కడ వర్డ్స్ లో కొంచెమే వస్తుంది, అది సరిపోదు. ఓకే. అండ్ వీ కెనాట్ యూజ్ ఓపెన్ రిసోర్స్ ఫర్ దట్, ఎందుకంటే ప్లాగరిజం కాన్సెప్ట్ ఉంటుంది. అవును. అది ఓన్ గా రాయాలి, ఆలోచించి రాయాలి. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకు తీసుకున్నాను నేను ఎండ్ అయిపోయేటప్పటికి ఇంకా ఎండ్ కావట్లేదు అయిపోయేటప్పటికి. ఏంద్రా బాబు అని ఫీల్ అయ్యావు అంతే. బికాస్ బట్ మీ అందరిది గ్రాడ్ అయిపోయింది కదా, నాది యా. అసలు ఏ కన్ఫర్మేషన్ లేదు. అవును. సో అందుకని అక్కడ భయం వేసింది ఆ మూమెంట్ లో. అది అప్రూవ్ అయ్యేదాకా భయంగానే ఉంది, లైక్ వెదర్ నాకు అసలు అప్రూవ్ అవుతుందా, డిగ్రీ వస్తుందా, ఇంకో సెమిస్టర్ చదవాలా అన్నట్లు భయపడుతూనే ఉన్నాను. ఫైనల్లీ అయిపోయింది. యా. Yeah. సో ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎయిదర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తీసుకోవచ్చా, లేదంటే అసలు జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చా? అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం సజెస్ట్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి? సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నో నాట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్డ్. యా. ఏంటంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అవును. మన ఒక ఫీల్డ్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ డజంట్ మ్యాటర్. లైవ్ ఎగ్జాంపుల్ నేనే, అసలు నాకు జీరో ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్ లో, ఫీల్డ్లో. యా. బట్ తీసుకొని నేనే థీసిస్ రాశానంటే ఆబ్వియస్లీ ఇంకా లైక్ ఫ్రెష్ గా అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది, నైస్. ఇంట్రెస్ట్ ఉంటే. సో ఆ ఇంట్రెస్ట్ తో దే కెన్ డూ మిరాకిల్స్ అంతే. ఇంకేమైనా థ్యాంక్ యూ. చెప్పాలనుకుంటున్నావా ఆడియన్స్కి? మన ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే మన ప్రొసీడ్. ఆడియన్స్ కి లైక్ నా జర్నీ అనేది ఇది జస్ట్ పైపైన అనమాట. అవును. లోపల చాలా ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి, దాచేసింది. యా. బట్ చాలా యా. అంటే చాలా. లిటరలీ మా యూనివర్సిటీలో జరిగిన ఒక ఫన్నీ పెద్ద ఇన్సిడెంట్ అది, బాంబ్ కాల్. యా. అదేంటంటే అసలు అది హైలైట్. నా థీసిస్ డాక్యుమెంటేషన్ రివ్యూ అవుతుంది, ఫైనల్ డాక్యుమెంట్. ఆ నైట్ మా ప్రొఫెసర్కి అసలు టైం దొరకదు రివ్యూ చేసేదానికి, బికాజ్ ఆయన చాలా అంటే లైక్ 2 రీసెర్చ్ హోల్డ్ చేస్తున్నారు, ప్లస్ క్లాసెస్ కూడా ఉంటాయి. నైట్ 10 ఆ టైంకి టైం దొరుకుతుంది అనమాట రివ్యూ చేసేదానికి. ఆ రోజు ఎలా అయినా సరే ఈ రోజు రివ్యూ అయిపోయిన తర్వాత కదులుతాం ల్యాబ్ నుంచి అని చెప్పేసి కూర్చున్నాం అనమాట. కూర్చుంటే నెట్ రావట్లేదు. సరే ఓకే, ఒక ½ అన్ అవర్ అయిపోతే వస్తుంది కదా అని చెప్పి డేటా కనెక్ట్ చేసుకొని మరి కూర్చున్నాం.
కూర్చున్న తర్వాత 9:30 ఆ టైం అయింది. సో కాల్ అన్నమాట. కాల్ కాదు. వాళ్ళు ల్యాబ్‌కి వచ్చారు డైరెక్ట్‌గా. ఆ! వచ్చి వెకేట్ అర్జెంట్ అవును. అని చెప్పేసి ఏంటి వెకేట్ ఏం జరిగిందంటే బాంబ్ మా బాంబ్ అలర్ట్ ప్రొఫెసర్ ఒక వచ్చింది పక్క ఆ రోజు. ఎవ్రీవన్ ఇన్ ద కాలేజ్ లెఫ్ట్ యాక్చువల్లీ. నెక్స్ట్ డే ఈవిడ ప్రెజెంటేషన్. కాంపిటీషన్. యాహ్! కాంపిటీషన్. సో ఇంకా అక్కడ పోస్టర్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి. లైక్ నెక్స్ట్ పోస్ట్ కాంపిటీషన్ ఉంది. సో పోస్టర్ అంతా అక్కడే ఉంది. రేపు చేసుకుందాంలే అన్నట్లు వెళ్ళాం. అలా ఇంటికి వచ్చిన తర్వాత చూసి అప్పుడు మెయిల్ వచ్చిందనమాట. సో యాహ్! అలర్ట్ గా ఉండండి. మేబీ టుమారో మైట్ బి క్లోజ్. ఆ బిల్డింగ్ లోనే ఉందంట. అవును. లైక్ ఎగ్జాక్ట్‌లీ ఏ బిల్డింగ్‌లో అయితే దీని పోస్టర్ ఉందో అక్కడే బాంబ్ అలర్ట్ వచ్చింది. బట్ ప్రాంక్ బాంబ్ కాల్. ఆ! యాహ్! ఇట్స్ ఎ ప్రాంక్ కాల్ యాక్చువల్లీ. ప్రాంక్ కాల్. ఆ! సో నిజంగానే పరిగెత్తుతూ ఎళ్లి కింద పడడం, అదే చినిగిపోయిన ప్యాంట్‌తో ఎళ్లి ప్రెజెంటేషన్ ఇవ్వడాలు, సో అదంతా అట్లా చాలా స్టోరీ జ జరిగింది. యాహ్! యాహ్! ఇది ఒక కాంపిటీషన్. దీనికి ముందుల ఇంకో కాంపిటీషన్ జరిగింది. లైక్ లిటరల్లీ ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ లైక్ మన ప్రాజెక్ట్ రికగ్నైజ్ అయ్యి అవార్డ్ రావటం. నైస్. సో అట్లా ఒక అచీవ్‌మెంట్ అండ్ ఒక కామెడీ హ్మ్. అన్నీ అన్నీ ఇంక్లూడెడ్. లైక్ థీసిస్ ఈస్ మిక్స్డ్ ఫీలింగ్స్. యాహ్! మొత్తం యాహ్! నాస్టాల్జియా. కంప్లీట్. మాస్టర్స్ గూడా అయిపోయింది. మాస్టర్స్ కూడా అయిపోయింది అండ్ మంచి మెమరీస్ విచితాలో. యాహ్! ఇంకా మా మాస్టర్స్ మెమరీస్. కొత్తగొచ్చే స్టూడెంట్స్‌కి ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలా? ష్యూర్. లైక్ రా థీసిస్ అనే కాదు, ఒక చదువుకుంటానికి. మాస్టర్స్ లైఫ్ గురించి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే? యెస్. యాహ్! ఏంటంటే లైక్ మీరు లైక్ సారీ మీరు మాస్టర్స్ చేయడానికి యూఎస్ వస్తున్నారు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా యూనివర్సిటీలోనే మీకు ఉంటదన్నమాట. అంటే అవును. లైక్ బీయింగ్ ఏ రీసెర్చ్ అసిస్టెంట్ గానీ, టీచింగ్ అసిస్టెంట్ గానీ, సో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గానీ, సో యూనివర్సిటీలోనే ఉంటాయి. ఇన్‌స్టెడ్ ఆఫ్ మీరు ప్లాన్ చేసుకునే అంటే ఔట్ సైడ్ ఎళ్లి వర్క్ చేసుకునే ప్లాన్స్ అవన్నీ కాకుండా, ఆ వచ్చిన 2 ఇయర్స్ టైం ఏదో మీరు ఫీజ్ లేకుండా చదువుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మాత్రం డోంట్ ఫియర్. అప్రోచ్ యువర్ ప్రొఫెసర్స్ అండ్ షో యువర్ టాలెంట్ టు దెమ్ అండ్ జాయిన్ ఇన్ దట్ అంతే. లైక్ దానికి ఎక్కువ స్ట్రగుల్ అయిపోయి లైక్ వేరే దగ్గర అంతా వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు. సో వాటెవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ యూనివర్సిటీ యుటిలైజ్ ఇట్. చాలా చాలా మంచి పాయింట్ చెప్పినావు ఇదైతే. యాహ్! యూ యా. గేవ్ ద బెస్ట్ అడ్వైస్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. సో మీ అందరికి థ్యాంక్ యూ. కూడా ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లైక్, షేర్, ఎండ్రిష్ యూట్యూబ్ సబ్స్క్రైబ్, ఛానల్. కమెంట్. బాయ్ బాయ్. బాయ్. స్టార్ట్ చేస్తున్నా. నువ్వు ఇటు చూడవే, సిగ్గుపడతావేంటే నువ్వు ఇటు చూడకుండా. వచ్చిందండి వయ్యారి వీడియో చేస్తుంది. సరే వీడియో చేస్తున్నా. బాయ్.